ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లు రాష్ట్రంలో గులాబీ పార్టీ హవానే నడిచింది. తన పార్టీ వారితో తెలంగాణ జాతిపిత అనిపించుకున్న కేసీఆర్ 10 ఏళ్ల ఫామ్ హౌస్, ప్రగతి భవన్ల నుంచే పాలన సాగించారు. సెంటిమెంట్నే నమ్ముకున్న ఆయన అన్నీ తానే అన్నట్లు వ్యవహరించి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. దీంతో కేసీఆర్ బయటకు ఎప్పుడొస్తారు? అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలపై నోరు తెరవరా? ప్రజల గోడు పట్టని నేతకు ప్రతిపక్ష నాయకత్వ పదవి ఎందుకు? ఇలా కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ యుద్ధానికి రెడీ అవుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లోనూ పత్తా లేకుండా పోయిన కారు, రాజకీయ హైడ్రామా జరుగుతున్న బయటకు రాని కేసీఆర్ను తిట్టిపోస్తున్న సొంత పార్టీ నేతలు. కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్స్, కాంగ్రెస్ హామీలపై పోరాటానికి సిద్ధమైన బాస్, అందరికీ రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని ఆ పార్టీ చేసిన భగీరథ ప్రయత్నంలో పత్తా లేకుండా పోయింది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాత్రం అడ్రస్ లేరు. అదేంటి అంటే సారు ఫామ్ హౌస్లో పడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి సొంత పార్టీ నేతలే సారును తిట్టిపోస్తున్నారు. మౌనవ్రతం ఇక చాలు, ప్రజల్లోకి రండనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. రుణమాఫీ, ధరణి, ఎమ్మెల్యే జంపింగ్స్, కీలక నేతల రాజీనామాలు, ప్రాజెక్టుల విషయాల్లో గొడవ, రైతన్నల ఆత్మహత్యలు, ఆడపిల్లల అఘాయిత్యాలు, విగ్రహాల రచ్చ, ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఏమున్నా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఆఖరికి అసెంబ్లీలో సైతం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరికీ బావా బామర్ది సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ బయటకు రాకపోతే ఆయన్ను జనాలు మరిచిపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇక వచ్చేయండని కార్యకర్తలు, నేతలు మొత్తుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఆ మధ్య అసెంబ్లీలో మెరుపు తీగలా మెరిసిన గులాబీ బాస్ తర్వాత ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. దీంతో కార్యకర్తలు, నేతల్లో కొంచెం బాసుపై విశ్వాసం కోల్పోతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కేడర్ రైతుల్లో భరోసా నింపేందుకు విచ్చేస్తున్నారని, దీనికి సరికొత్త ప్లాన్ రచించారని సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని, ఇందుకు ముక్కు పిండి మరీ అమలు చేసే బాధ్యత కేసీఆర్ తీసుకోబోతున్నారట. మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ ప్రతి రైతుకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడానికి ఆయన రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుందని, పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ యాత్ర ఎప్పుడో, ఏం జరుగుతుందో చూడాలి మరి.